అసలు ఘోరమైన మోసం జరిగిందండి మాకైతే. ఫస్ట్ బ్యాంకాక్లో దిగంగానే అంటే అందరు చెప్పారు బ్యాంకాక్లో ఫుల్ మోసాలు జరుగుతాయని, కానీ మరీ ఇంత మోసం జరుగుతుందని అయితే మా అన్నయ్య జస్ట్ 500 ఇచ్చారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, సో మా ట్రిప్ 2025 అండ్ మా సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు నైట్ 12 అవుతుంది. మా జర్నీ అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయింది. ఫుల్ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఏదున్నా జర్నీ అయితే కంపల్సరీ ఎంజాయ్ చేయాలి కదా. అయ్యో బాయ్, మాకు మంచి హ్యాపీ జర్నీ చెప్పండి అన్నయ్య. బాయ్. చలో బాయ్, హ్యాపీ జర్నీ. Excited with a lot of body pains, mild fever, cough, throat pain, ear pain, with all this, but still excited to capture the memories. What do you think? Okay guys, bye. ఫ్లైట్ ఇప్పుడు తెల్లారని 4ంటికి. నేను నిద్ర వస్తుంది. గుడ్ నైట్. జస్ట్ రీచ్డ్ ఇన్ బ్యాంకాక్ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్. లగేజ్ తీసుకోవడానికనే వెళ్తున్నాము. అక్కడ సిమ్స్ వీసా అరైవల్ కనిపించాయి, కానీ ఫస్ట్ అయితే లగేజ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మిగతా ప్రాసెస్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే బ్యాగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అసలు తిక్కగా ఉంది, నిద్ర కూడా లేకుండే, ఎట్లెట్లనో ఉన్నది. సరే ఫస్ట్ లగేజ్ తీసుకున్నాక చూద్దాం. అసలు ఘోరమైన మోసం జరిగిందండి మాకైతే. ఫస్ట్ బ్యాంకాక్లో దిగంగానే అంటే అందరు చెప్పారు బ్యాంకాక్లో ఫుల్ మోసాలు జరుగుతాయని, కానీ మరీ ఇంత మోసం జరుగుతుందని అయితే అనుకోలేదు. వీసా అరైవల్ మనకు ఫ్రీ కదా ఇండియన్స్కి. సో మేము ల్యాండ్ అయ్యి కొంచెం ముందుకు రాగానే వీసా అరైవల్ అనిపించింది. ఆ లైన్లోకి వెళ్ళి నిల్చున్నాము. ఒక్కటే ఫైర్ ఫాస్ట్గా మనీ ఇవ్వండి, అది ఇది అని అడిగింది. మా హస్బెండ్ ఉండి రిసిప్ట్ ఏది, మరి మేము మనీ ఇస్తాం కరెక్టే అని అడిగితే రిసిప్ట్ ఏం లేదు అని చెప్పేసి మా దాని మీద ఇట్లా రౌండప్ చేసింది. మా నెంబర్స్ మీద, మా బోర్డింగ్ పాస్ మీద ఇట్లా రౌండప్ చేసి అసలు ఫుల్ కోపంగా చూసి ఏమన్నారంటే, మీరు బయటికి వెళ్ళిపోండి, అసలు ఇక్కడ లైన్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని అరిసింది మా మీదకి గట్టిగా. మేము ఇంకా ఈమెతోటి సెట్ అవుతట్లేదని బయటకు వచ్చి సెక్యూరిటీ వాళ్ళని అడిగాము. వాళ్ళు చెప్పారు ఇమిగ్రేషన్కి వెళ్ళమని. సో మీరు కూడా ఎప్పుడైనా బ్యాంకాక్కి ప్లాన్ చేసుకుంటే వీసా అరైవల్కి వెళ్ళకండి, అక్కడ మనకు డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇండియన్ పాస్పోర్ట్స్కి ఫ్రీ కదా వీసా. సో డైరెక్ట్ అయితే ఇమిగ్రేషన్కి వెళ్ళండి. ఆల్రెడీ మేమైతే ఫస్టే ఒకరితో అయితే మోసపోయే వాళ్ళం. కొంచెం అయితే ఏదో మా హస్బెండ్ గట్టిగా మాట్లాడారు కాబట్టి మేమైతే తప్పుకున్నాము. మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి. సో ఫైనల్లీ లగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. లగేజ్ మా గేట్ నెంబర్ 19 అంట. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఓకే, సిమ్ అయితే ట్రూ 5G తీసుకున్నాము. సో ఇక్కడ ప్లాన్స్ వచ్చేసి ఒకసారి మీకు చూపిస్తాను, చెక్ చేయండి.
సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోకి వెళ్ళాలంటే బిఎఫ్ఎల్కి వెళ్ళాలి. ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, దీన్ని బట్టి మేమైతే వెళ్తున్నాము. So now we are going to Platinum Mall. ఇదెందుకు? మేము ప్లాటినం మాల్ 6th ఫ్లోర్లో తినడానికని వచ్చాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, కానీ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ కార్డు తీసుకోవాలంట. కార్డు తీసుకొని అంటే ఇక్కడ మనకు క్యాష్ కార్డ్ అని ఇక్కడ ఒక కౌంటర్ ఉంది. సో ఈ కౌంటర్కి వచ్చి ఫస్ట్ కార్డ్ అనేది తీసుకోవాలి. కార్డ్ చూపెట్టండి. కార్డు తీసుకొని ఈ కార్డ్ తోటి మనం పర్చేస్ చేసుకోవాలన్నట్టు. ఫుడ్ ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ అంటే అందులో రీఛార్జ్ చేసుకోవాలి. మామూలుగా మనకు మాల్స్లో ఇట్లా గేమింగ్ జోన్కి ఉంటుంది కదా, ఇక్కడ ఏంటో డిఫరెంట్గా ఫుడ్కి కూడా అలానే పెట్టారు. అసలు ఫుడ్ అయితే మామూలు డెకరేషన్స్ లేవు, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు నైట్ కాబట్టి కొంచెం ఫ్రూట్ బౌల్ తీసుకుంటున్నా. ఫుల్ హ్యూమిడిటీ ఉంది, అసలు దప్పిగా తీరట్లేదు. సో అయితే ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను. ఓకే.